నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రణ జయశ్రీ సంజయ్ శర్మ గారు. నమస్తే గురుజీ. నమస్తే అండి. గురుజీ, మనకి ఇంట్లోని ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే ఓన్లీ ఒక పర్సన్‌కే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ పర్సన్‌కి అనారోగ్యం తరచూ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు అట్లానే ఉంది అని చెప్పి. ఆ ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది ఓన్లీ పర్సన్ టు పర్సన్ అనేది వాస్తు మారుతూ ఉంటుందా? ఒకవేళ ఇంటందరికి వాస్తు కరెక్ట్‌గా ఉండాలి అంటే ఎలా చూసుకోవాలి? ఏం చేయాలి? ఓకే. మంచి ప్రశ్న అండి. అదే వాస్తు దగ్గరకొచ్చేసరికి అందరికీ కూడా వర్తిస్తుందా? అది ఎలా చేయాలనేది చాలా మంచి క్వెషన్ అండి. ఎలా అంటే ఇంట్లో నలుగురున్నారు. హ్మ్. నలుగురికి 4 బర్త్ చార్ట్‌లు భగవంతుడు ఇచ్చాడు. అవును. ఆ బర్త్ చార్ట్‌లో 1-12 హౌసెస్ ఉంటాయి. అవును. అందరికీ తెలుసు మేషం నుండి మీనం వరకు అవును. రాశులు అంటారు. కానీ రాశులు కాదు, జన్మ లగ్నాన్ని బట్టి రిజల్ట్ వస్తది. హ్మ్. రాశితోటి ఎలాంటి రిజల్ట్ రాదు. ఏలనాటి శని ప్రభావం కూడా రాశి ద్వారా పడదు. శని జాతకంలో 11వ స్థానంలో బలంగా ఉంటే హ్మ్. ఏలనాటి శని ఏం చేస్తదండి? ఏం చేయదు. లాభాలనే ఇస్తది. సో అది వేరే సబ్జెక్ట్. ఇంట్లో నలుగురు ఉన్నారు. హ్మ్. ఒకరికి అనారోగ్యము, అష్టకష్టాలు పడే వాళ్ళు కూడా ఉంటారు సడన్‌గా. సో వాళ్ళకి అలా ఎందుకు జరుగుతుంది? వాస్తు ప్రభావం ఏమైనా ఉందా అని అంటే, ఎప్పుడైతే ఈయన బర్త్ చార్ట్‌లో దశ మారుతుందో, ఈయన సూర్య మహర్దశలో జన్మించాడు అనుకోండి. హ్మ్. సూర్యుడి మహర్దశ అయిపోయిన తర్వాత వచ్చేది చంద్రుడు. చంద్రుడి తర్వాత వచ్చేది కుజుడు. కుజుడి తర్వాత వచ్చేది రాహు. హ్మ్. రాహు మహర్దశ వీళ్ళకి యోగించదు. ఓకే. ఈ సపోజ్ ఒక అబ్బాయే ఉన్నాడు అనుకోండి, ఇంట్లో నలుగురిలో ఒక అబ్బాయే ఇంట్లో ఉన్నాడు. ఆయనకి రాహు మహర్దశ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఏజ్ 20 ఇయర్స్. హ్మ్. రాహు మహర్దశలో అంతర్దశ వచ్చేసి శని మహర్దశ, ప్రత్యంతర దశ వచ్చేసి కేతు మహర్దశ. అప్పుడు ఏమవుతుంది? 100% ఇంట్లో ఎక్కడ వాస్తు దోషం వస్తుందంటే, ఈయన జాతకంలో అష్టమ స్థానం ఇంట్లో ఎక్కడుందో ఆ అష్టమ స్థానాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఈయన పైన పడి ఈయనకి హెల్త్ ఖచ్చితంగా. కేతు అంటే మైండ్ ఎఫెక్ట్ ఉంటుంది. శని అంటే బాడీ. బాడీ పెయిన్స్. రాహు అంటే చక్షు అన్నమాట. హ్మ్. చక్షు అంటే మొత్తం టోటల్ ఇలా అయిపోతాడు మనిషి. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకార్యత్ రాహు జ్ఞానం ప్రపద్యామి చక్షు పీడోపశాంతే అని అంటారు. చక్షులాగా ఇలా మనిషిని ఫిక్స్ చేసేస్తాడు హ్మ్. రాహు. సో ఈ ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? ఇంట్లో నలుగురు ఉంటారు కదా, ఆయన జాతకంలో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన ఉండే ఇంట్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉండడం, ఆ అష్టమ స్థానం ఎనర్జీ అనేది పెరగడం, ఆ ఎనర్జీ తోటి ఈయనకి హెల్త్ ఇష్యూ అనేది టూ మచ్ గా బ్యాడ్ అవ్వడం హ్మ్. అనేది వాస్తు ఇంపాక్ట్ అలా పడుతుందండి. ఓకే. సో, వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఆ టైంలో ఉంటాయా? రెమెడీస్ చేసుకుంటే బావుంటుందంటారా? లేదంటే ఆ స్థాన భ్రంశం అనేది కావాలి అంటారా ఖచ్చితంగా? ఇప్పుడు ఎవరు ఎలా చేస్తారు అనేది తర్వాత విషయం అండి. మా దగ్గరకు వస్తే అబ్బాయికి హెల్త్ బాగాలేదు, మేము వాస్తు ఇవన్నీ వాళ్ళకి ఐడియా లేదు. యాక్చువల్లీ క్లయింట్కి ఐడియా ఉండదు. హ్మ్. ఆరోగ్యం బాగలేదంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది హాస్పిటల్. ఓకే. హాస్పిటలే గుర్తుకొస్తుంది. హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదండి, మేము మా ట్రీట్మెంట్ చేసాం, దేవుడి దండం పెట్టుకోండి అవుతుందని అంటారు. ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత కూడా అదే అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి నేను రెమెడీ చేసి వాళ్ళు లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంటర్ ఎగ్జామ్లో నంబర్ 1 టాప్ ర్యాంక్లో వచ్చినటువంటి అబ్బాయి ఏది నింగంపల్లి ఏరియాలోనే ఉంటారు, హ్మ్. ఇక్కడే ఉన్నారు. సో దానికి ఎలా చేస్తామంటే, అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తా, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు వాళ్ళ బర్త్ చార్ట్ తీసుకొని ఆ బర్త్ చార్ట్ ద్వారా ఆయనకి ఇంట్లో వాస్తు స్థానంలో 8th హౌస్ ఎక్కడ వస్తుంది, ఆ 8th హౌస్ యాక్టివేట్ అయినప్పుడు అక్కడ ఏం చేయాలి. 8th హౌస్లో రాహు యాక్టివేట్ అయ్యాడు, మేము ఏం చేస్తాము? రాహు దోష నివారణ. రాహు ఎవరి మాట వింటాడు? ప్రపంచంలో హ్మ్. ఏకైక దేవత కనకదుర్గమ్మ తల్లి మాట మాత్రమే రాహు వింటాడు. ఓకే. ఇంకెవరి మాట వినడు. కనకదుర్గమ్మ తల్లి ఫోటో ఈస్ట్ ముఖం చేసి ఆ అష్టమ స్థానంలో నేను పెట్టినప్పుడు ఆ అబ్బాయికి ఆరోగ్యం మంచిగా. ఓకే. అంటే వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకి రాహు ప్రభావం ఉందినంటే అమ్మవారి ధ్యానం అనేది ఖచ్చితంగా మీరు పరిహారంగా చెప్తారు. ఖచ్చితంగా అండి. అంటే ఎవరికి ఏం చేయాలనే మాస్టరింగ్ తెలిసి ఉండాలి. ఓకే. ఫస్ట్ అక్కడ అమ్మవారి ఫోటో పెట్టకుండా మీ అబ్బాయికి నేను మంచి చేస్తా,
ఈ డోర్ ఇక్కడ పెట్టిద్దాము, ఒక 2 lakhs ఖర్చు పెట్టిద్దాము, అలా చేయిద్దాం, ఇలా చేయిద్దామని అనుకుంటే వేరే దారిలో వెళ్తే దుర్వినియోగం చేసినట్టు అవుతుంది వాస్తు. ఓకే. కాబట్టి వాస్తు అనేది ఓన్లీ సింగిల్ వాస్తుతోటి పనిచేసేది కాదు. ఓకే. ఆస్ట్రో వాస్తు, బర్త్ చార్ట్ వాస్తు, రెండింటిని జుగల్బందీ అంటారు కదా. ఓకే. సో ఆ టైప్ లో చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఓకే. అది. థ్యాంక్ యూ.